Listen, if you give a meaning to the meaningless, you are meaningless. అర్థము లేని దానికి అర్థం ఇవ్వడం వల్ల ఆ విషయాన్ని అపార్థం చేసుకొని ఆ క్షణాన్ని అనర్థం చేసుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు చాలా మంది. డోంట్ గివ్ ఏ మీనింగ్ టు మీనింగ్లెస్. నీకు ఈ ప్రపంచంలో మనం ఉండేది 70 ఏళ్ళే. 70 ఏళ్ళలో నిజంగా మనము జీవించేది 12 ఏళ్ళే. ఈ 12 ఏళ్ళలో ప్రేమించడానికే సమయం లేదు, ఎంజాయ్ చేయడానికే సమయం లేదు. ఏడవడానికి సమయం ఎక్కడిది? ఎదుటి వాడి మీద ఏడవడానికి సమయం ఎక్కడిది? ఎదుటి వాడిని తిట్టడానికి సమయం ఎక్కడిది? ఎంజాయ్ యువర్ లైఫ్. కలర్ బాలే, ఎంజాయ్, యాక్సెప్ట్, అంతే. అంటే మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఇలా ఉండమంటలేను. ఇఫ్ యూ కెన్ చేంజ్, ప్లీజ్ చేంజ్. ఇఫ్ యూ కాంట్ చేంజ్, యాక్సెప్ట్. కెన్ యూ టెల్ మీ లౌడ్లీ? అంటే నువ్వు మార్చగలిగితే మార్చేసేయి, మార్చలేకుంటే దాన్ని స్వీకరించు. ట్రాఫిక్ను తిట్టకో, మార్చగలిగితే మార్చు. హైదరాబాద్లో ట్రాఫిక్ సెన్స్ ఉందని తిట్టకో, లేదని తిట్టకో. ఫస్ట్ నువ్వు కరెక్ట్ నడవో. మన జేడి లక్ష్మణ గారు ఎంత అద్భుతంగా చెప్పారో మీకు తెలుసు. ద చేంజ్ కమ్స్ ఫ్రమ్ యూ ఫస్ట్. ఆర్ యు లిజనింగ్? అత్తమ్మను మార్చే ఛాన్స్ ఉందా? ఈ అత్తమ్మ బాలేదు, పక్క అత్తమ్మ కావాలి, ఛాన్స్ ఉందా? లేదు. నో ఛాన్స్. అత్తమ్మ దేవుడిచ్చిన వరము. అత్తమ్మ తిట్టు, అత్తమ్మ తిట్టు. ఆఫీసులో బాస్ మొహం అలా ఉంటుంది. నచ్చలేదా? ఇంకో ఆఫీస్కి వెళ్ళు, ఉన్న బాసు తిట్టకు. గాట్ ఇట్? యాక్సెప్టెన్స్ గివ్ యూ ఫ్రీడమ్. Acceptance give you courage. Acceptance give you victory. Acceptance will create your beautiful life, boss. Accept everything as and today as it is. That's it. Laugh no accept చేద్దామా? ఇన్సల్ట్ నో, అపోజిషన్ నో, ఇవన్నీ మీరు యాక్సెప్ట్ చేశారనుకో ఏమైతే తెలుసా మీకు? ఇంకా లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్. Then automatically it will become wonderful. చెప్పండి, life will become beautiful. That will become wonderful. ఇప్పుడు ఇంతసేపు విన్న తర్వాత నేను ఒక చిన్న మాట చెప్తాను. తర్వాత మీకు నిజంగా ధైర్యం ఉందా లేదో చెక్ చేస్తాను. అందరు కూడా సోవాట్ మంత్రం నచ్చిందా? అసలు ఇది పని చేస్తుందో లేదో చెక్ చేస్తా. నేను మిమ్మల్ని కొన్ని మాటలు అంట, మీరు నన్ను ఏమనాలి? స్టార్ట్ చేస్తా. ఒక్కలు మొహం బాలే, 12 రోజులు జీవితం వేస్ట్ చేసుకుర్రు. ఇవన్నీ మా ఇంట్లో చెప్తినరా, ఇక్కడికి వచ్చిన అలా తూ ట్యాంక్ మళ్ళా పడి జాబుర్రి. మీ మొహం చూస్తే దరిద్రం వస్తుంది. నువ్వు ఎందుకు పనికిరావు? నీకు పెన్లే కాదు, నీకు జాబు రాదు, నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వు పుట్టుడే వేస్ట్. అంత కొట్ట ఏమేంటాడు బాస్? ఇంతకంటే ఎక్కువ తిడతారా మిమ్మల్ని? ఈరోజు నేనేమైతే తిట్టానో అంతకంటే ఎక్కువ మీరు ప్రపంచంలో తిడతారా? అంటే అప్పుడు అనుకోవాలని తిట్టానుకో, మా గంపసరాలనే తిట్టిండు. నువ్వేంద్రా గొట్టం, మా గంపాసారు టైం వల్ల పడమన్నాడు, నువ్వేమో గింతాను. ఇంకా తిట్టు, ఇంకా తిట్టు, ఇంకా తిట్టు, ఇంకా తిట్టు. నా ఇంపాక్టియన్స్ అంటే ఇంపాక్ట్స్ కాదు, ఫ్యూచర్ సైకాలజిస్ట్లు. దట్స్ ఇట్. నువ్వు ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడితే నేను చెప్పిన ఇవన్నీ డైలాగ్ చెప్తే వాడు సూసైడ్ చేసుకుంటాడా? చెప్పండి. సూసైడ్ కారణం ఏం తెలుసా? ఆ 4 పదాలే. సార్నో వేస్ట్. ఎందుకు పనికిరారు? మీరు మంచోళ్ళు,
ఓకే, ఇక్కడ ఒక నలుగురు తప్పించి అందరూ డాన్స్ చేశారు. ఒక నలుగురు మొహాలు కూడా చూస్తున్నాను. వాళ్ళు ఫస్ట్ టైమర్స్ ఏమో, నేను వాళ్ళ దృష్టిలో నేను పిచ్చోడిని. వాళ్ళు చాలా గొప్పోళ్ళు, మేధావులు. ఆ నలుగురు నేను క్షమించేస్తున్నాను. మీరు అందరూ డాన్స్ చేశారా లేదా? పాటలు పాడారా లేదా? ఈ 1200 మంది ముందు పాటనే పాడంగా, పిచ్చి పిచ్చి డాన్సే చేయంగా, స్టేజ్ ఎంత? స్టేజ్ ఫియర్ ఎంత? మీ స్పీచ్లో మీకు నేర్పించాను ఇలా 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 ఇలా. ఇదే నేర్చుకోవాలరా నాన్న, నీ బాడీ లాంగ్వేజ్ ఇన్ ది స్పీచ్. ఆ క్షణానికి అనుకున్నట్టుగా, మాటకు అనుకున్నట్టుగా నీ శరీర కదలికలను కదిలించాలి. అదే పబ్లిక్ స్పీచ్. చెప్పండి, మీరందరూ పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మైకు చూస్తే మైకును వదలకండి, పట్టుకోండి, మాట్లాడండి. కూర్చుంటే కూర్చుంటాడు వాడు, ఉంటెంత పోతెంత. మనం మాట్లాడుతూ ఉంటే పోయిన వాడే 10 మందిని పట్టుకొని వస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ వెపన్ ఏంటో తెలుసా? ఆయుధం ఏంటో తెలుసా? అణుబాంబు కాదు, ఆటం బాంబు కాదు, వర్డ్. దిస్ వర్డ్ changes whole world. This world depends on your word. Your world depends on your word. Your world creates by your word. Make your word very powerful. Very powerful. భయపడకండి, మాట్లాడండి. గ్రూప్ డిస్కషన్స్ మాట్లాడండి. జాబ్ ఇస్తాడు, లేకుంటే లేదు. నువ్వు కాకుంటే ఇంకొకడు. ఇంటర్వ్యూకి వెళ్తేప్పుడు ధైర్యంగా వెళ్ళండి. పోతూ ఉన్నప్పుడు ఇలా అనుకోండి, ఈ కంపెనీ లక్కీదైతే నాకు జాబ్ ఇస్తాడు, వెళ్ళిపోండి. ధైర్యంగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ స్కిల్స్ కంటే కొన్ని కరేజ్ చూస్తారు. మై డియర్, ఇప్పుడు చెప్పండి, మీకేమన్నా భయాలు ఉన్నాయా? టెన్షన్స్ ఉన్నాయా? స్ట్రెస్ ఉందా? పిరికి ఉందా? ఏం అక్కర్లేదు నాన్న.